ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 22/12/2024 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, మార్గశిర మాసము, బహుళపక్షము, సప్తమి మధ్యాహ్నం 2:34 వరకు ఉండి తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది. ఉత్తర ఫల్గుని నక్షత్రం ఈరోజు ఉంటున్నది. పూర్తిగా ఉత్తర నక్షత్రం ఉన్నది. అమృత ఘడియలు రాత్రి 1:04 నుంచి 2:52 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:15 నుంచి 4:59 వరకు. వర్జము మధ్యాహ్నం 2:18 నుంచి 4:06 వరకు. రాహుకాలం సాయంకాలం 5:02 నుంచి 6:38 వరకు. సూర్యోదయం 6:46 సూర్యాస్తమయం 5:43. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనలాభం, మంచి ఆలోచన, వ్యక్తిగతమైనటువంటి రుణపీడ పరిహారం, ఆరోగ్య లాభం, ఐశ్వర్యం, ఆనందాన్ని పొందుకునే అవకాశం. విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చు. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, కుటుంబపరమైనటువంటి సౌఖ్యత, ఏదైనా ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ లాభం. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభవార్త వినే అవకాశం. కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ పరంగా బాగుంది. అలాగే కళాకళ క్రీడాలకు అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెల్ల వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా లాభవంతమైన శుభ. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు. ప్రయాణ లాభం బాగా కనపడుతుంది. తీర్థయాత్ర కావచ్చు, విదేశీయాన ప్రయాణం కావచ్చు, అనుకూలవంతమైనటువంటి ప్రయాణ లాభాన్ని పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా సానుకూలవంతమైన శుభస్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఈ రోజు మంచి ఆనంద యోగాలు చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారి ఫలితాలు కాస్త తల్లిగారి ఆరోగ్యం విషయంలోనూ, అలాగే ఈ కుటుంబపరమైనటువంటి చికాకుల గురించి, అలాగే ఈ ఆస్తుల గురించి గొడవలు లేకుండా చూసుకోండి. ఇక మిగతా అన్ని విషయాల్లో కూడా ధనయోగం, అనుకూలత, వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాల ఉద్యోగం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి లాభాలు. వెంటనే మీరు కింద కామెంట్ చేయకండి వాళ్ళ సండే ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి అని అడగండి. ప్రభుత్వ ఉద్యోగాల ఇంటర్వ్యూలు పాల్గొన్నా ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం కూడా కలంగా ఉంది. అలాగే అన్ని రంగాల వారికి ప్రభుత్వ ఉద్యోగస్తులకి సెలవులు లేవు అన్న విషయాన్ని గుర్తించండి. కాబట్టి రోజువారీ చేసే పనులు, గవర్నమెంట్ తో లింక్ అయిన పనులు గుర్తించుకోండి. వైద్యులు, పారిశ్రామికమైనటువంటి వేత్తలు, ఐఏఎస్ లాంటి ఆఫీసు ఉన్నటువంటి వ్యక్తులు, సీఎం పేషీల వాళ్ళు, మినిస్టర్ పేషీల వాళ్ళు, వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగస్తులే. 24/7 వాళ్ళు పనిచేయాలి. పారిశుద్ధ్య కార్మికులు కూడా అంతే. తప్పకుండా వాళ్ళు పనిచేయకపోతే మనం ఇక మన వీధి, మన ఊరంతా కూడా చెత్తమయంగా ఉంటుంది ఆ విషయం. కాబట్టి అలా గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే వెంటనే కామెంట్ చేసి ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయని కామెంట్ చేయకండి. ఇక ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం కూడా లాభాలు పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అనుకూలవంతమైన శుభస్థితి. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి అదృష్ట యోగం, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, ధన, కనక, వస్తు, వాహన,
విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం. భాగస్వామి వ్యాపారితో అనుకూలవంతమైన శుభయోగాలు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవకాశం. సినిమా రంగంలో మంచి విజయం, ఊహించని విజయాన్ని పొందుకునే అవకాశం. అద్భుతమైనటువంటి ప్రయాణ లాభం. అది వ్యాపారతే కావచ్చు, తీర్థయాత్ర కావచ్చు, విదేశీయాన యాత్ర కావచ్చు, విహారయాత్ర కావచ్చు. అత్యంత అనుకూలవంతమైన శుభయోగం చెప్పబడుతోంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం లాభం. మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరుకు అభివృద్ధి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం. విద్యార్థులకి మంచి విద్యా సంపన్నత, IELTS, GRE, TOEFL లాంటి పరీక్షల్లో కూడా విజయం సాధించగలిగే అవకాశాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక వ్యాపారంలోను. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, LIC, మెడికల్, గృహ మేనేజెంట్లకి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక వ్యాపారంలోను అభివృద్ధి పొందుకోవచ్చును. లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. అప్పుల బాధ నుంచి ముక్తులవడం. సోదర మైత్రి, సోదరి మండలతో అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ఆనందకరమైనటువంటి వస్తు వాహన శుభయోగం. వివాహ సంబంధ వేడుకల్లో పాలు పంచుకోవడం. వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలత. వివాహ యోగ్యత, నిశ్చయితాంబరాలు పుచ్చుకోవడం లాంటిది కూడా మీకు ఈ రోజు చాలా బలం కనబడుతుంది. ఆత్మీయులు కలిక ఉంటుంది. చాలా మంచి ప్రశాంతమైనటువంటి ధన ఆనంద యోగాల పరంపర కొనసాగవచ్చు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, LIC, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలత, ఆనందయోగంగా చెప్పబడుతుంది. వీరికి ఇదంతా శుభకరంగా ఉండబోతోంది. 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి ప్రశాంత వాతావరణం, ముఖ్యంగా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, సమృద్ధి అయినటువంటి ఆనంద లాభం. అంటే మంచి వస్తువులు కొనుగోలు చేయడం, గృహాన్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాలు పొందుకోవడం, అలాగే ఇంట్లో ఉన్నటువంటి సమస్తమైనటువంటి సమస్యలు ఈ రోజున మీకు అనుకూలంగా మారే అవకాశం. బంధులాభం, మిత్ర సౌఖ్యం, సోదరులతో సఖ్యత, ఆస్తి పంపకాలు, కొత్తగా ఆస్తులు కొనుగోలు చేయడం, విహారయాత్రలు, వినోదయాత్రలు, విదేశీ యాత్ర, తీర్థయాత్ర చేసే అవకాశం. మంచి పండగ వాతావరణం ఇవాళ. అలాగే సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం. సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, వైవాహిక జీవన ఆనందం, ప్రేయసి ప్రియుల పెద్దల అంగీకారంతో ఒకటవడం. అలాగే ధన ప్రాప్తి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి పొందుకునే అదృష్టయోగం. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో మంచి లాభాలు పొందుకోవడం, అంటే అనుకూలవంతమైనటువంటి ఉత్తీర్ణత శాతం పొందుకునే అవకాశం. రాజకీయ నాయకులకి అభివృద్ధి బాగా ఉంది. మంచి అంటే పేరు ప్రఖ్యాతులు, నియోజకవర్గంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, వచ్చే ఎన్నికల్లో కూడా మంచి పేరు తెచ్చుకోవడం, ఎన్నికల్లో మీకే తప్పకుండా ప్రజలు పట్టం కట్టే అవకాశం కూడా కనబడుతుంది. అటువంటి ప్రయత్నాన్ని ఈ రోజు ప్రారంభం చేస్తారు. దానివల్ల రాజకీయ రంగంలో అనుకూలంగా ఉంటుంది. కళాకారుల, క్రీడాకారులకు కూడా విదేశాల్లో, స్వదేశంలో మంచి పేరు ప్రతిష్టలు. సినిమా రంగంలో కూడా వ్యాపార వృద్ధి, అలాగే లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, LIC, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన స్థితి. రుణ విముక్తులు అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. మంచి అంటే తక్కువ వడ్డీకి డబ్బు తెచ్చుకొని ఎక్కువ వడ్డీ ఉన్న వాళ్ళకి తీర్చగలిగే అవకాశం కనబడుతుంది. లేదా అప్పుల బాధ నుంచి ముక్తులవ్వడం. ఎక్కడైనా మధ్యవర్తిగా ఉంటే ఈ రోజు నుంచి మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. మంచి అనుకూలవంతమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అవకాశంగా చెప్పబడుతోంది. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 4, 5 అంకెలను మీకు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి మంచి లాభాలు, అంటే ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, అప్పుల బాధ నుంచి బయటపడడం, రోగనాశనం, రుణ విమోచనం. వృత్తి ఉద్యోగాదులు అనుకూలం. విదేశాలకు వెళ్లేందుకు మీరు రోజు ప్రయత్నం చేయవచ్చు. విదేశాలు ఉన్న వారికి కూడా శుభయోగాలు. స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి. భార్యాభర్తలిద్దరు కూడా ఒకే చోట ఉద్యోగం పొందుకునే అవకాశం. కళాకారుల, క్రీడకు లాభాలు. క్రీడాకారులకి ఈవెంట్స్ చేసే వారికి కూడా విదేశాల్లో మంచి సానుకూలవంతమైన శుభయోగాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక వ్యాపారంలో. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అనుకూలవంతమైన వ్యాపార వృద్ధి. భాగస్వామి వ్యాపారితో కలిసి వచ్చే అవకాశం. మీరు అనుకున్నటువంటి వ్యాపారాన్ని వేరే రాష్ట్రానికి కానీ, వేరే దేశానికి కానీ ఎక్స్టెన్షన్ చేయగలిగే అవకాశాలు కూడా బలంగా ఉంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి కూడా లాభవంతమైన స్థితి. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చు. వీరికి 2, 5 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి కాస్త తొందరపాటుతనాన్ని కంట్రోల్ చేసుకోక తప్పదు. అంటే పనికి మాలిన వ్యక్తులతో మాట్లాడడం, అనవసరపు స్నేహితాలు పెంచుకోవడం, డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండడం. ఈ 3 పనులలో మీరు జాగ్రత్తగా ఉంటాయి. ఈ 3 పనులే
మీరు కనుక జాగ్రత్తగా ఉంటే మీకు ప్రతి విషయంలో కూడా శుభయోగము, ధనలాభము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, శత్రునాశనము, మిత్రలాభము, శుభయోగము, వివాహ సంబంధ విషయాల్లో అనుకూలత, రుణపీడ పరిహారం, రోగనాశనం, అలాగే వస్తు వాహన సౌలభ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకు కూడా సానుకూలవంతమైన శుభస్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణహంతి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి లాభం ఉంటుంది. విదేశాల్లో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి లాభవంతమైన అదృష్ట యోగం. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి ఆనందం మరెక్కడ కూడా మీకు లభించే అవకాశం లేదు. అటువంటి ఆనంద యోగం, వివాహం కావచ్చు, షష్ఠి పూర్తి, బారసాల, సీమంతము, ఏదైనా ఒక శుభకార్యం జరిగే అవకాశం, ఆనంద యోగం, అనేక రకాలైనటువంటి శుభయోగాలు, శుభకార్యాల బాధ్యత మీరు నిర్వర్తించడం, దానివల్ల మంచి పేరు తెచ్చుకోవడం, అందరిలో మమేకం అవ్వడం, అందరితో ఆనందాన్ని పంచుకోవడం, వైవాహిక జీవనంలో అద్భుతమైనటువంటి ప్రశాంతత, సత్సంతాన ప్రాప్తి కూడా, సంతాన సంబంధ శుభవార్త వినడం ఖాయము, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, రైతులకి, పూలు పళ్ళు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభంగా ఉండబోతోంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా మంచి ఈవెంట్స్ చేయగలిగే అవకాశం, స్వదేశంలో కూడా ఈవెంట్ చేయగలిగే అదృష్ట యోగాలు కనబడుతోంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్య సాధన, ప్రశాంతమైన వాతావరణం, రాజకీయ రంగంలోను, సినిమా రంగంలోను అభివృద్ధి, కళాకారుల క్రీడా లాభాలు పొందుకోవడం, ముఖ్యంగా వేద పండితులు, జ్యోతిష్ పండితులకి అవార్డు, రివార్డు అందుకోగలిగే అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాల్లో కావచ్చు, లేదంటే ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే మంచి ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం. అయితే ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగ లాభం ఉంది. అయితే ఒక ఉద్యోగంలోంచి మరొక ఉద్యోగంలోకి మారాలనుకున్నటువంటి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి చాలా మంచి లాభం, అంటే మంచి బెటర్ ప్యాకేజ్ రావడానికి అవకాశాలు కూడా ఉంటాయి. తప్పకుండా మీరు ఆ ప్రయత్నాన్ని చేయవచ్చు. ఏదేమైనా ఈ రోజు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగార్థులకి మంచి శుభవార్త వినడం ఖాయం. విదేశాల్లో కూడా వ్యాపారం చేయగలిగే అవకాశం, విదేశాల్లో కూడా మంచి కళాశాలలో ప్రవేశం, విదేశాల్లో కూడా మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, భార్యాభర్తలు ఇద్దరికి ఒకే చోట ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం విదేశాల్లో కనబడుతుంది. ఆన్ సైట్ ఆపర్చునిటీ, ఈ రోజు ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది. అది విదేశాలు కావచ్చు, తీర్థయాత్ర కావచ్చు, ఏదైనా సరే మంచి ప్రయాణ లాభాన్ని పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాల లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పడుకులు పండించే వారికి కూడా లాభదాయకమైన శుభస్థితి. కుటుంబ పరంగా వస్తులాభం, ఆస్తి లాభం, ఆస్తి పంపకాలు, మాతాపితల సౌఖ్యం, సంపూర్ణ ఆరోగ్యం, కుటుంబంలో శుభకార్యం జరిగే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చు, మంచి పదవి లభించవచ్చు, రాజకీయ రంగ ప్రవేశం కూడా శుభాన్ని కలిగించవచ్చు. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకు అనుకూలత. పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారాలు కూడా అభివృద్ధి కనబడుతుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో మంచి వ్యాపారం, అంటే మీ యొక్క రియల్ ఎస్టేట్ సంబంధమైన వ్యాపారస్తులు, ఏజెంట్లు ఉంటారు కదా, వారికి విపరీతమైనటువంటి ధనయోగాన్ని ప్రాప్తించుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం లాభాలు ఉన్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభదాయకమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి ఆనందమే ఆనందం, బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక లాభాలు,
ఉద్యోగ లాభాలు, విద్యా లాభాలు. ఇవాళ ఏమైనా పరీక్షలు ఉంటే తప్పకుండా అటెంప్ట్ చేయండి. అది బ్యాక్లాగ్ పరీక్షలు కానీ, ప్రమోషన్ పరీక్షలు కానీ, లేదా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాన్ని పొందడానికి రాయబోతున్న పరీక్షలు కానీ, లేదా IELTS, GRE, TOEFL లాంటి పరీక్షలు కానీ, GMAT, SAT లాంటి పరీక్షలు కానీ, ఏవైనా సరే ఈ రోజు అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి. బెస్ట్ ర్యాంక్ పొందగలిగే అవకాశం. ధనప్రాప్తి బాగా ఉంది. అది లాటరీల వల్ల కావచ్చు, జూదం వల్ల కావచ్చు, రావాల్సినటువంటి అప్పుల వాళ్ళ నుంచి కావచ్చు, లేదా ₹4 వడ్డీతో ఇబ్బంది పడుతున్న వారు రూపాయి వడ్డీకి మీకు ధనం లభించి ఈ ₹4 వడ్డీ వాళ్ళకి డబ్బులు తీర్చగలిగే అవకాశం, లేదా సమస్త రుణ విముక్తులు అయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, రైతన్నలకి పూలు పడుకులు పండించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం లాభాలు, ఆరోగ్య లాభం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, సోదరుల వల్ల మీకు ప్రయోజనం కలిగే అవకాశం, చాలా మంచి ఆనందకరమైనటువంటి శుభయోగాలు, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఈ రోజు చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకుని అదృష్టవంతంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారు ఆదివారం అని చెప్పేసి ఇక మనం సేద తీరుదాం, మనం ఏం పని చేయక్కర్లేదు, నైట్ బిర్యానీలు తిందాం, శనివారం స్టార్ట్ చేస్తారు మిడ్ నైట్ బిర్యానీ తీయడం, ఆరోగ్యానికి నష్టం కలిగించుకునేటువంటి ప్రయత్నాలు ఇలాంటివి చేయకండి. అంటే ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టడం, పనికి మాలిన వ్యక్తులతో అనవసరంగా మాట్లాడడం, ఇవి మీకు కాస్త ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంటుంది. కనుక ఎమరుపాటుగా ఉండే ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులతో ఉండండి, మీ తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి, మంచి ప్రయోజనాన్ని, అనుకూలతని, ఆనందాన్ని పొందుకుంటారు. డబ్బు విషయంలో చాలా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయాలి. కళాకారులకి, క్రీడాకారులకి అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా అనుకూలంగా తలుస్తుంది. కాకపోతే మీరు ఈ రోజు గణపతి దేవాలయ సందర్శన, భగవద్గీత పారాయణ 9, 10, 11 అధ్యాయాలు చదవండి. మంచి ప్రశాంతతని, ప్రయోజనాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే ఎవరి శత్రువులు, ఎవరు మిత్రులు అన్నటువంటి విషయ అవగాహన పొందుకునే అవకాశం. రాత్రిపూట ప్రయాణాన్ని కాస్త మీరు వాయిదా వేసుకోవడం మంచిది, లేదా దుస్తులతో మీరు ప్రయాణం చేయకుండా ఉండండి. కనీసం ఓన్ డ్రైవింగ్ కన్నా సమర్థులైనటువంటి డ్రైవర్ ని ఏర్పాటు చేసుకొని మీరు ప్రయాణం చేసుకుంటే చాలా మంచిది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. తెల్లవారుజాను ప్రయాణం కూడా కాస్త మంచు కురిసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయాణంలో కాస్త చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి. కనుక మీరు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకుంటే మంచిది. విదేశాలకు వెళ్ళినంత ప్రయత్నం చేయవచ్చు, విదేశాలకు వెళ్ళవచ్చును, విదేశాల్లో స్థిరమైన నివాసం, విద్యార్థికి మంచి విద్యా లాభాలు, కొత్త వ్యాపార ప్రారంభం కూడా చేసే అవకాశం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అనుకూలవంతమైన శుభం. ఈ రోజంతా మీకు శుభయోగంగా చెప్పబడుతోంది. 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి మిత్రుల వల్ల ఈరోజు చాలా లాభం. నమ్మిన వారు మిమ్మల్ని చాలా మంచి ఉన్నత స్థితి తిరగల అవకాశం, అంటే చేర్చగలిగే అవకాశం. అంటే మిమ్మల్ని నమ్మినోడు కానీ, మీరెవరిని నమ్మితే తప్పకుండా ఆ పని కానీ, లేదా ఆ విద్య కానీ, లేదా మీకు రావాల్సిన ధనం విషయంలో కానీ, మధ్యవర్తిత్వంలో కానీ ఒక మంచి అనుకూలత, ఆనందాన్ని పొందుకుంటారు. అప్పుల బాధ నుంచి ముక్తులే అవకాశం, ధనయోగము, కొత్త వ్యాపార లాభము, ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం, కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలను అభివృద్ధి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలత ఉంటుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం లాభాలు, విద్యార్థికి మంచి విద్య, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు,
పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ లో శుభవార్త వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి వ్యక్తులతో పరిచయము మీకు శుభయోగాన్ని కలిగించే అవకాశం, విదేశీ ప్రయాణం, విదేశాలకు కూడా అనుకూలత, తీర్థయాత్ర సేవను కూడా మీకు అనుకూలతని, ఆనందాన్ని కలిగించే అవకాశం చెప్పబడుతుంది. ఇదంతా మీకు అనుకూలంగా శుభయోగాలుగా ఉన్నాయి. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి వారికి విశేషమైనటువంటి ప్రజాదరణ అంటే రాజకీయ నాయకులకి అద్భుతమైనటువంటి ప్రయోజనం, కళాకారులకి, క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి ఊహించని విజయం, కొత్త చిత్ర నిర్మాణ ప్రారంభం. తప్పకుండా మీకు ఆర్థిక ప్రయోజనం ఉంటుంది, రావాల్సిన ధనం వస్తుంది, ఇవ్వాల్సిన ధనం ఇవ్వగలిగే అవకాశం, కొత్త వ్యాపార ప్రారంభం కూడా ఉంటుంది, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, సోదర మైత్రి, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకోవడం, ఆస్తి పంపకాల లాభాలు, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, అలాగే ఈవెంట్ వారికి విదేశాల్లో, స్వదేశంలో మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల అభివృద్ధి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి మంచి లాభాలు పొందుకోవచ్చు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి బాగా కనబడుతుంది. నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, ఆర్థిక, వృత్తి, ఉద్యోగాదుల్లోను విద్యార్థులకి లాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా సానుకూలవంతమైన శుభయోగం. అంటే ఈ రోజు మీకు చాలా మంచి ప్రయోజనాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తిని, ప్రయాణ లాభాన్ని, విద్యాభివృద్ధిని, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం బలంగా కనబడుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు మీకు చాలా సౌకర్యవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. విందు వినోదాదుల్లో పాల్పంచుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి 9, 2 అంకెలను అదృష్టంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.